సింహరాశి వచ్చేటప్పటికి మఖ, పుబ్బ, తర్వాత ఉత్తర ఒకటో పాదం కూడా సింహరాశి కిందకొస్తాయి. అయితే ఈ సింహరాశిలో ఉద్యోగస్తులకి ప్రమోషన్‌లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారంలో ఈ రాశి వారికి. అలాగే ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో రాశి వారందరూ కూడా బంధువులతో తగాదాలొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారం ఈ రాశి వారికి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో సాధ్యమైనంత వరకు బంధువులతో వ్యాపార లావాదేవీలు జరపకపోవడం అనేది మంచిది. ఎందుకయ్యా అంటే దాని వలన ఆశించినటువంటి ఫలితాలు వాళ్ళకి వచ్చే అవకాశం అయితే లేదు. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు గూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే తెలుసో తెలియకో చిన్నగా జ్వరాలే కానీ ఎటువంటి సమస్య అయినా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహిస్తే మంచిది. అలాగే ఈ రాశి వారికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి గూడా మంచి సీట్లు వచ్చే సూచనలు అంటే పై చదువులకు ఎవరైతే బీటెక్ కానీ, మెడిసిన్ కానీ చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి కాలేజీల్లో సీట్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశివారు సాధ్యమైనంత వరకు దక్షిణామూర్తి ఆరాధన చేయడం వలన మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే హనుమ ఆరాధన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.